శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు జరగదు అన్నదాన్ని జరిగి చూపిస్తాను బిడ్డ. దానికి సమయం కూడా ఆసన్నమైంది. అది ఎలా నీ దగ్గరికి చేరబోతుందో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, అసలు జరగవు అనే మాటకి ఈ ప్రపంచంలో చోటే లేదమ్మా. నీకు కావాల్సింది నేను ఇవ్వడం లేదని ఆలోచించుకో. నీ ఆలోచన బట్టి ఈ ప్రపంచంలో అన్నీ జరుగుతాయి. నీ ఆలోచనలు బాగుంటే నీకు కావాల్సింది వెంటనే చేరుతుంది. నీకు కావాల్సింది, నువ్వు కోరింది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా, ఈ గురువారమే తల్లి. కాకపోతే నీ సాయి సందేశం తెలుసుకుంటే నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అసలు తీరని సమస్య అయినా కానీ, ముగింపే లేని విషయమైనా కానీ నీ మనసులో ఉంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా మౌనంగా ఉండు చాలు తల్లి. అన్నిటినీ కూడా నీ సాయి తండ్రి చక్కబెడతారు. ఈ విషయం బాగా గమనించు. ఎవరో ఏదో అన్నారని నిన్ను మార్చుకోలేవు కదా. ఎవరి కోసమో నువ్వు బ్రతకనవసరం లేదు తల్లి. నీ కోసం నువ్వు జీవించు బిడ్డ. నీకు తోడుగా ఎప్పుడు కూడా నేనుంటాను. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు. నీకు మంచి జరుగుతుందని తెలిస్తే ఆ పనిని వెంటనే చెయ్యు. అలా కాకుండా ఎవరో ఏదో అన్నారని వారితో గొడవ పడితే నీకంటూ ఎవరు ఉండరు. మంచివారైనా చెడ్డవారైనా మన చుట్టూ మనుషులు ఉండాలి. ఎందుకు బాబా అలా అంటున్నారని అనుకుంటున్నావా? నీ బాబా ఎలా చెప్తున్నారని ఆలోచిస్తున్నావు తల్లి. నేను చెడ్డవారితో స్నేహం చేయమని చెప్పడం లేదు. వారి మాటలు విని నడుచుకోమని చెప్పడం లేదు. ఎవరితో కూడా సమస్యలు పెట్టుకోవద్దు, శత్రుత్వం పెట్టుకోవద్దని చెప్తున్నానమ్మా. ఎందుకంటే మన చుట్టూ జనం కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. చూడు తల్లి, బురద నీళ్ళు తాగడానికి పనికి రాపోవచ్చు బిడ్డ, కానీ ఇల్లు తగలబడేటప్పుడు మంటలు ఆర్పడానికైనా పనికొస్తుంది కదా. అంటే జనం కూడా అంతే తల్లి. ఏదో ఒక రహస్యం ఉంటుంది. అందుకే ఏ మనిషితో కూడా గొడవ పెట్టుకోవద్దు. ప్రతి మనిషిలో ఏదో ఒక కొరత ఉంటుందమ్మా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా సరిగ్గా ఉండరు. అందరూ సరిగ్గా ఉన్నారు, నేను సరిగ్గా లేను అనుకోవడం నీ భ్రమ మాత్రమే తల్లి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొరత ఉంటుంది. అవును బిడ్డ, నేను చెప్పేది నిజం. నువ్వు ఒకరి మీద పెట్టుకున్న నమ్మకం ఏదో ఒక రోజు నిన్ను కన్నీరు పెట్టుకునేలా చేస్తుంది తల్లి. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మద్దు. నీపై నువ్వు నమ్మకం ఉంచి చాలు. ఎప్పుడు నీ స్వశక్తిపైనే ఆధారపడాలి. కాబట్టి ఎవరి దగ్గరైనా సరే, అంటే నీ బంధమైనా సరే, స్నేహమైనా సరే, బంధువులైనా సరే, ఎవరి దగ్గరైనా సరే నీ మాటల్ని అదుపు చేసుకో. నీ మనసును కూడా అదుపు చేసుకో తల్లి. నీ తప్పుల్ని, పాపాల్ని తుడిచే శక్తిని ఈ బాబాకి ఉందని గుర్తుంచుకో. ధైర్యంగా ఉండమ్మా. నువ్వు చేసే మంచి పనులే నీకు శ్రీరామ రక్ష అవుతాయి తల్లి. కాబట్టి వీలైనంత సహాయం చేస్తూ ఉండు. చెడును పెట్టి మంచి మాటలు మాత్రమే మాట్లాడు. మంచి పనులు మాత్రమే ఆచరించుతూ ఉండు. మిగతాది నేను చూసుకుంటానమ్మా. నీ భవిష్యత్తు బంగారమయం చేస్తాను తల్లి. ఆ బాధ్యత నాది. నువ్వు నీ భవిష్యత్తు గురించి ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీకు బాధ నీకొక్కదానికే వచ్చిందని బాధపడకు. దాని తర్వాత వచ్చే ఆనందం వెలకట్టలేనిదమ్మా. నీ మనసులో అలజడిగా ఉంటే నా నామాన్ని పఠించు. నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ, కొన్నిసార్లు మౌనంగా ఉంటేనే విజయం నీకు చేరుతుంది. మనిషికి సంతోషాన్ని ఇచ్చేదేంటో తెలుసా తల్లి? అభిమానంతో కూడిన బంధాలు. కాబట్టి మంచి బంధాన్ని వెతుక్కొని నీకు తోడు చేసుకో తల్లి. ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నేను తీరుస్తాను. అతి త్వరలోనే నువ్వు కోరింది నేను ఇస్తానమ్మా. ఒక మంచి మార్పు నీ జీవితంలో జరిగేలా చూస్తాను. ఆ మార్పును నువ్వే చూస్తావు కాబట్టి బిడ్డ, ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో
దానికి రెట్టింపు సంతోషాన్ని నేను నీకు అందజేస్తానమ్మా. ఇప్పటి వరకు నువ్వు సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు కదా తల్లి. నీకు అవన్నీ కూడా మర్చిపో. ఇక నువ్వు దేనికోసం ఎదురు చూడాల్సిన పనే లేవు. అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తున్నాయమ్మా. బిడ్డకు నేనిచ్చేటటువంటి ఒక గొప్ప కానుక. అందుకే బిడ్డ, ఎప్పుడు కూడా దేని గురించి కూడా బాధపడకు. నీ తండ్రి నీతో ఉన్నాడని గట్టిగా నమ్ము. అదే నీకు మంచి చేస్తుంది. త్వరలోనే నీ జీవితం మారుతుంది తల్లి. ఇన్ని రోజులు నీ రక్షణకి ఒక గొప్ప అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ జీవితం బంగారమయమవ్వడానికి నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతానమ్మా. కాస్త గమనిస్తూ ఉండు. ఒకవేళ నువ్వు అది వినియోగించుకోకపోతే మరలా పంపుతాను. జీవితం ఆగే వరకు కూడా సందేశాలు నిన్ను చేరుతూనే ఉంటాయి తల్లి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యు. ఎక్కువ సమయం తీసుకోవద్దు బిడ్డ. నువ్వు ఎప్పుడైతే నా సందేశాన్ని గమనించి నీకు వచ్చిన అవకాశాలను అందపుచ్చుకుంటావో ఆ క్షణమే నీ జీవితం మారుతుంది. ఎవరైతే వారికి వచ్చిన అవకాశాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకుంటారో వారు విజయం సాధిస్తూనే ఉంటారు. నేను నీకు చాలా అవకాశాలు ఇస్తున్నాను బిడ్డ, నువ్వే గమనించడం లేదు. ఒక్కసారి మనసు పెట్టి చూడు తల్లి. నీకు ఏదో ఒక రూపంలో నీ సమస్యకు పరిష్కారాన్ని నేను చెప్తాను, నేను చూపిస్తూనే ఉంటాను తల్లి. అసలు అంటే శ్రద్ధగా ఆలోచించి నీ సమస్యకు పరిష్కారం తెలుసుకో. విజయం నీ సొంతం చేసుకో. మీ బాబా ఏ మాట చెప్పినా సరే అది నీ భవిష్యత్తు కోసమే చెప్తారని గుర్తుంచుకో బిడ్డ. అందుకే ఏ మాట విన్నా సరే శ్రద్ధగా విను. అందులో నీ యొక్క సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉందని గ్రహించు. చూడు తల్లి, ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి. నేను జరిపిస్తాను బిడ్డ, నువ్వు ప్రశాంతంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.